ఎన్డీపీఎస్ కోర్టును కడప నుంచి తిరుపతికి మారుస్తున్నారనే ఉద్దేశంతోనే ఇక్కడ మనం న్యాయవాదులుగా కడప న్యాయవాదులు గత 16 రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 145ను రద్దు చేయాలని. ఈ జీవో 145 ఎందుకంటే ఇక్కడ ఉండే ఎన్డీపీఎస్ యాక్ట్ జరిగే కేసులను కడప కోర్టు నుంచి తిరుపతికి తరలిస్తున్నారు. ఆ కోర్టును రాష్ట్రంలో 5 చోట్ల పెట్టారు. ఇప్పుడుండే పద్ధతులు అయితే జిల్లా హెడ్ క్వార్టర్స్ లో స్పెషల్ కోర్టు అంటే ఒక్కొక్క కోర్టులో అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి కేసులు చేస్తూ ఉన్నారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జియో 145 తీసుకొచ్చేసేసి దాన్ని 5 ప్లేసుల్లో మనకు కడప రాయలసీమకు వచ్చేసేసి తిరుపతిలో పెడుతున్నారు. కానీ ఇంతకుముందు కూడా కడప ఇది చాలా దారుణం. కడప నుంచి ప్రతి కేసు తీసుకుపోతున్నారు, ప్రతి కోర్టులో వెళ్ళిపోతున్నాయి. ఇంతకుముందు హైకోర్టుకు మేము స్ట్రైక్ చేస్తే దాన్ని కర్నూలులో పెట్టారు. మా దగ్గర ఉండే లేబర్ కోర్టును తీసుకుపోయి అనంతపూర్లో పెట్టారు. మా దగ్గర ఉండే ఏసీబీ కోర్టు శాంక్షన్ జీవో రిలీజ్ చేసా తీసుకొచ్చి నెల్లూరులో పెట్టారు. మా దగ్గర ఉండే రెసిడెంటల్ కోర్టును తీసుకుపోయేసి తిరుపతిలో పెట్టారు. మళ్ళీ ఇక్కడ ఉండే తీసుకుపోయి తిరుపతిలో పెడుతున్నారు. గవర్నమెంట్ వారు జస్టిస్ మస్ట్ గో టు ద డోర్స్ ఆఫ్ ది లిటిగెంట్స్ అంటున్నారు. బట్ ఇక్కడ ఏమైతుంది, రివర్స్ అయింది. వాళ్ళు ఎక్కడ పెడితే పబ్లిక్ అక్కడికి పోవాలి, లిటిగెంట్స్ అక్కడికి పోవాలి. కొంతమంది అన్యాయంగా దాంట్లో కేసులో పెట్టింటారు. వాళ్ళు ఎన్ని రోజులు తిరిగి ఎన్ని వాయిదాలు తిరిగి వాళ్ళు అక్కడికి పోయేసి చివరిన అక్విటల్ అయ్యి వస్తారు. ఎంత వ్యయ ప్రయాసాలు కలిగి ఉంటాయి. అందులో ఒక పుణ్యక్షేత్రం అది. ఇట్లా దాంట్లో పెట్టడం ఎందుకు? కాబట్టి జీవో 145 రద్దు చేస్తూ గవర్నమెంట్ వారు పునరాలోచించాలి దీని మీద. ఇంతకుముందు ఏం చేశారు, డిస్టిక్లో అంతా ఉండే ఎక్సైజ్ కోర్టు అంటే సారాయి కోర్టులను తీసుకొచ్చి అన్ని చోట్ల డిస్ట్రిక్ట్ లో వచ్చేసి కడప హెడ్ క్వార్టర్స్ లో ఉన్నారని కడప హెడ్ క్వార్టర్స్ లో పెట్టారు. హెడ్ క్వార్టర్స్ సెంట్రలైజ్ చేశారు. తర్వాత ఏమంది, వర్క్ లోడ్ ఎక్కువ ఉంది, డీసెంట్రలైజ్ చేయాలని మళ్ళీ అన్ని కోట్లకి మ్యాజిస్ట్రేట్ కోర్టులకు ఇచ్చేశారు. సో ఇటువంటి ఎక్కడ కానీ లోడ్ ఎక్కువ లేకుండా ఇప్పటికే 2 కోట్ల పైన ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో పెండింగ్. కాబట్టి లోడ్ ఎక్కువ లేకుండా డీసెంట్రలైజ్ ఎక్కడుండే కోట్లను అక్కడ కంటిన్యూ చేయాలని బార్ అసోసియేషన్ మీ ద్వారా తెలియజేస్తుంది. గత 16 రోజులుగా కడప న్యాయవాదులమైన మేము రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాము. ఎందుకంటే ఎన్డీపీఎస్ కోర్టు బదిలీని తిరుపతికి బదిలీ చేయడము అన్యాయమని, జీవో నంబర్ 145ను రద్దు చేయాలని కడప న్యాయవాదులమైన మేము రిలే నిరాహార దీక్షల్లో పాల్గొంటున్నాము. ఎందుకంటే ఇక్కడ ప్రజానికానికి అన్యాయం జరుగుతుంది, కడప న్యాయవాదులకు అన్యాయం జరుగుతుంది. ఏంటంటే నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ 1985 ఈ కేసులన్నిటినీ ఇంతకుముందు కడప కోర్టులో జరిపేవాళ్ళు. ఇప్పుడు అది తిరుపతికి పోయి చేసుకోవాల్సింది వస్తుంది. బెయిల్ పెట్టాలన్నా తిరుపతికి పోవాలా, ఈ కేసులు వాళ్ళు ముద్దాయిల తరఫున వాదించాలన్నా తిరుపతికి పోవాలా. ఈ రాయలసీమ 8 జిల్లాల నుంచి తిరుపతికి పోవడం అంటే కష్టతరమైన విషయం. ఈ విషయాన్ని మన ముఖ్యమంత్రి గారు గమనించి ఈ జీవో 145ను రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా రెడ్ శాండిల్ కోర్టును తిరుపతిలో పెట్టారు, లేబర్ కోర్టును అనంతపురంలో పెట్టారు, హైకోర్టు బెంచ్ను కర్నూలులో ఏర్పాటు చేస్తామన్నారు, ఏసీబీ కోర్టును నెల్లూరులో పెట్టారు. కడపకి మాత్రము అన్యాయం జరుగుతుంది. ఇక్కడ పెద్ద కోర్టులు ఏమీ లేవు, మామూలు కోర్టులు ఉన్నాయి. ఈ కోర్టులు కూడా తీసుకెళ్లి తిరుపతిలో పెడతారంటే అన్యాయం. ఈ గంజాయి హెరాయిన్ కేసులు ఇలాంటి కేసులన్నీ తీసుకుపోయి తిరుపతిలో పెడితే పవిత్రమైన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అక్కడ. తిరుపతిలో ఇలాంటి కేసులన్నీ అక్కడ జరిపితే అక్కడ అపవిత్రమయ్యేదానికి ఆస్కారం ఉంది. అందుకే తిరుపతి పుణ్యక్షేత్రము. మరి అక్కడ కాకుండా ఏ ఏరియా కేసులు అక్కడే జరపాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. కడప న్యాయవాదులు మరి 16 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ప్రజాప్రతినిధులు కూడా దీని మీద ఆలోచించాలని మేము వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ముఖ్యమంత్రి తక్షణమే ఈ 145 జీవోను రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కడప బార్ అసోసియేషన్ తరఫు నుంచి గత 15 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తూ 16 రోజు కొనసాగిస్తున్నాము. ఈ రిలే నిరాహార దీక్ష న్యాయవాదులందరూ ఎందుకు చేస్తున్నారంటే స్వలాభాల కోసం చేయడం లేదు, ఇది ప్రజల యొక్క సమస్య. ఎందుకంటే 145 జీవో మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వారు
మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు 145 జీవోను ప్రవేశపెట్టినారు. ఈ 145 జీవో యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మన ఆంధ్రప్రదేశ్ లో మొత్తము 5 ఫాస్ట్ ట్రాక్ కోర్సులు NDPS అంటే నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోమాటిక్ సబ్స్టెన్స్ గురించి, ఈ మాదక ద్రవ్యాలు ఇటువంటి అన్ని కేసులన్నీ గురించి దీని గురించి ఓన్లీ ఈ 5 ఈగల్ కోర్ట్స్ లో జరపాలనే ఉద్దేశంతోనే ఈ 145 జీవోను ప్రవేశపెట్టినారు. ఈ 145 జీవో ద్వారా ఈగల్ కోర్ట్స్ అనేటివి వైజాగ్ లో, రాజమహేంద్రవరంలో, మన విజయవాడలో, గుంటూరులో, తిరుపతిలో అరేంజ్ చేయాలని వాళ్ళు ఆ జీవోని పొందుపరిచినారు. ఆ జీవో పొందుపరిచిన విధంగా ఈగల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కన్నా ఏర్పాటు చేస్తే మన అనంతపూరు, కర్నూలు, ఆ తర్వాత ఇతర మన జిల్లాల్లో ఉండే, రాయలసీమ జిల్లాలో ఉండే అందరూ ఏ చిన్న కేసు జరిగినా కానీ, ఈ NDPS కేసు జరిగినా కానీ నేరుగా తిరుపతికి వెళ్లాల్సి వస్తుంది. నేను ఈ సభ ద్వారా మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి ఒకే ఒక విషయం అడగదలుచుకుంటున్నాను. ముఖ్యమంత్రి గారు, మీరు జీవో ఇష్యూ చేస్తారు, ఆ జీవో క్షుణ్ణంగా పరిశీలించిన మీదట ఎక్కడే కానీ ఆ జీవో నందు ఇప్పుడు జరుగుతున్న కేసుల గురించి ఇటువంటి అన్యాయం జరుగుతుంది, ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది, దానివల్ల ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పరుస్తున్నామని ఎక్కడ కూడా మీరు దాని గురించి ప్రస్తావించలేదు. ఏమున్నా మీరు ఆ జీవోలో ఆ అధికారికి అదనపు భారం ఇస్తాము, ఈ అధికారికి అదనపు భారం ఇస్తాము, అన్ని కోట్లు ఖర్చు పెడతాము, ఇన్ని కోట్లు ఖర్చు పెడతామని చెప్పుకుంటూ వచ్చి మీరు ఆ జీవోని ప్రస్తావించి తీసుకొచ్చినారు కానీ, ఆ జీవోలు అన్ని పొందుపరిచారు కానీ ఎక్కడే కానీ ఈ లాభాలు ఉన్నాయి, ఇవి నష్టాలు ఉన్నాయి, ఈ జీవో పెద్దం వల్ల ఇంత లాభం వస్తుంది, ప్రభుత్వానికి కూడా ఇంత ఖర్చు ధనము, ప్రభుత్వ ధనము వృధా కాకుండా మనకు అరేంజ్ అవుతుంది అనే విషయంతో, మిగులుతుంది అనే విషయంతో కూడా ఎక్కడ మీరు పొందుపరచలేదు. ఆ జీవోనందు ఎక్కడే కూడా ఈ విషయం పైన మేము ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టును తెస్తున్నాం అనే విషయం ఎక్కడ కూడా పొందుపరచలేదు. ఈ జీవో చాలా అనాలోచితం జీవో. ఈ జీవో గురించి తయారు చేసేందులో మీకు ఎవరు సలహాలు ఇచ్చినారో ఏమో ముఖ్యమంత్రి గారు, ఇది చాలా అనాలోచిత జీవో 145. ఇప్పుడు ఎక్కడే కానీ ఒక విషయం ఆలోచించండి. ఇప్పుడు మన ఇచ్చాపురము, వైజాగ్ నుంచి చూసుకొని తిరుపతి, చిత్తూరు వరకు చూసుకుంటే అన్ని జిల్లాలలో ఈ NDPS కేసులు జిల్లా కేంద్రమైన ఫస్ట్ ADJ 1వ అదనపు జిల్లా జడ్జి గారి వద్ద సునాయాసంగా, స్మూత్ గా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ జిల్లాలో వారు ఎక్కడి నుంచి అయినా కానీ ఇప్పుడు ప్రతి జిల్లాలోనూ జిల్లా కోర్టులు మన అందుబాటులోనే ఉన్నాయి. వారు ఎక్కడి నుంచి అయినా కానీ 1 గంట కానీ 2 గంటలు కానీ 1.5 గంటల వాళ్ళ యొక్క కేసుల గురించి అటెండ్ కావాలంటే కోర్టుకు ఈజీగా పోయి అటెండ్ అయిపోతారు. ఇటువంటి తరుణంలో ఇటువంటి విషయాలలో స్మూత్ గా జరుగుతున్నప్పుడు ఈ కోర్టులను తీసుకెళ్లి మనము ఈ ఈగల్ కోర్ట్స్ గా తయారు చేసి అక్కడ పెట్టమనేది చాలా అనాలోచిత విషయం. ఇంత ముందు కూడా కడపలో విషయం ఏమంటే రెడ్ శాండిల్ కేసు ఉన్నాయి, ఫారెస్ట్ రెడ్ శాండిల్ కేసు, ఇవన్నీ తీసుకుపోయి తిరుపతిలో కేంద్రీకృతం చేసినారు. ఈ విధంగా ఒక ACB కోర్టు కడపకు వచ్చి అది తీసుకుపోయి నెల్లూరులో అరేంజ్ చేసి, లేబర్ కోర్టు వచ్చి తీసుకుపోయి అనంతపూర్లో అరేంజ్ చేసేసినారు. అదేవిధంగా మన హైకోర్టు బెంచ్ అన్నారు కర్నూలులో తీసుకోవాలి. ఈ కడపలో మేము ఏమి అది కావాలా ఇది కావాలా అనేటువంటి అన్నీ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఉన్న కోర్టులు కూడా తీసుకుపోయి మనము ఆ తిరుపతికి పంపించేస్తే ఇక న్యాయవాదులు కానీ ప్రజలు కానీ ఏ విధంగా ఇబ్బంది లేకుండా ఉంటుంది చెప్పండి. దీనివల్ల అంత ఇబ్బందే జరుగుతుంది. ఈ జీవో అనేది చాలా అనాలోచితమైన జీవో. ఇప్పుడు ఒక ముద్దాయి అనేవాడు ఏర్పడినాక అతను మనసు మార్చుకొని నేను ఒక మంచి జీవితం నడపాలా, సామాన్య జీవితం జరిపి సమాజంలోనే మంచి పేరు తెచ్చుకోవాలనే ఆలోచనను విరుద్ధంగా చేసే విధంగా ఈ జీవో ఉంటుంది. ఒక ముద్దాయికి శిక్ష పడుతుందో లేదో తెలియదు కానీ ఈ జీవోను మీరు ఇంప్లిమెంట్ చేసి ఈ కోర్టు అక్కడ తరలించినట్లయితే శిక్ష పడకముందే ముద్దాయిలకు శిక్ష పడే విధంగా ఈ జీవో ఉందన్న విషయం ప్రజలు గ్రహించాలి. ప్రజలలో ఉద్యమం కాకముందు ప్రజలు ఈ విషయాన్ని తెలుసుకుని పెద్దగా ఉద్యమం చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేయడం కన్నా ముందు ఈ విషయం గురించి ఆలోచించి మీరు తగు నిర్ణయం తీసుకోవాల్సిందిగా కడప బార్ అసోసియేషన్ కోరుకుంటున్నాను. ధన్యవాదములు. నమస్తే అండి, నేను కడప బార్ నుంచి మాట్లాడుతున్నాను. హర్షితారెడ్డిని మాట్లాడుతున్నానండి. నేను అడ్వకేట్స్ ఆఫ్ ద డాక్టర్స్ ఆఫ్ ద సొసైటీ అంటారు. అలాంటి అడ్వకేట్స్ గత 16 రోజుల నుంచి ఇలా రోడ్డు మీద ఒక టెంట్ వేసుకొని అబ్స్టెంట్ ప్రకటించి 16 రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ 6 వరకు నిరాహార దీక్ష చేస్తా ఇలా రోడ్లో ఉంటే పట్టించుకునే నాదుడు లేకుండా పోయాడు. మేమేం మా స్వార్థం కోసం మేము ఇక్కడ ఫైట్ చేయట్లేదండి, మేము ప్రజల కోసం మాత్రమే ఇక్కడ ఫైట్ చేస్తున్నామండి. మేము నిరాహార దీక్ష చేయడం కూడా ప్రజల కోసమే చేస్తున్నారు. మనం చట్టంలో ఉంది ఒక నిరపరాధికి శిక్ష పడకూడదు అని చెప్పి మనం అందరం ఫైట్ చేస్తుంటాం అడ్వకేట్స్. అలాంటిది ఈ రోజు NDPS కోర్టును తీసుకెళ్లి తిరుపతిలో పెట్టడం అనేది అది అనాలోచితం అండి.
ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారంటే వారి యొక్క లబ్ధి కోసమో వారి యొక్క స్వార్థం కోసమో ఈ విధంగా చేస్తున్నారండి. కడప జిల్లా అనేది 5 డిస్ట్రిక్ట్స్ తో 5 డిస్ట్రిక్ట్స్ తో బార్డర్ షేర్ చేసుకుంటుంది. ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ కి అనుకూలంగా ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ అండి ఇది. కడప జిల్లా కోర్టు, ఈ జిల్లా కోర్టు అందరికి అనుకూలంగా ఉంటుందండి, ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ నుంచి ఎంబీబీఎస్ కేసుల్ని తీసుకెళ్లి ఆ కోర్టును తీసుకెళ్లి తిరుపతిలో పెట్టడం వల్ల ఇక్కడి నుంచి ఆ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళి వాళ్ళు అక్కడ ఒక అడ్వకేట్ ని అపాయింట్ చేసుకొని అక్కడ స్టే చేసి చేయాలంటే చాలా కష్టం అండి. కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే పార్టీస్ కానీ లేదా ప్రభుత్వాన్ని కానీ హైకోర్టును కానీ నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే కడప అనేది ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉండేటువంటి జిల్లా. ఈ కడప కోర్టు ప్రతి ఒక్కరికి ఏదో అనంతపూర్ గానీ చిత్తూరు డిస్ట్రిక్ట్ వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉండడం వల్ల జీవో నెంబర్ 145 రద్దు చేసి ఎంబీబీఎస్ కోర్టును ఇక్కడే పెట్టాలని చెప్పనేసి నేను కోరుకుంటున్నానండి.